ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను ప్రతి. మరొక్కసారి సమయం ఇవ్వటం నా అదృష్టం, నా సుకృతం. అయ్యమ్మా. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేను మిమ్మల్ని కలిసేటటువంటి భాగ్యం నాకు అందుతోంది. అందుకు మరొక్కసారి కృతజ్ఞతలు. అయితే ఈ అంశం మాట్లాడుతున్నాను, పెద్ద పెద్ద వారితో మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయాల్సినటువంటి ఒక సందర్భంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. చిన్నజీయర్ స్వామి వారు పూజ్యులు, ఒక పీఠాధిపతి. ఆయన ఒక మంచి పీఠాధిపతి, మంచి స్థానంలో ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఆయనను ఫాలో చేస్తున్నారు. మరి పరిపరి విధాలుగా పరిపరి సందర్భాలలో ఆయన శివద్వేషాన్ని ఆయన వే ఆఫ్ స్టైల్లో ఆయన చూపిస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. మరి రీసెంట్ టైమ్స్లో కూడా అసలు ఎటువంటి సందర్భం లేకుండా, అసలు ఆ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆది శంకరుల్ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, చతురామ్నాయ పీఠాలు ఆయన స్థాపించలేదు, విద్యారణ్య స్వామి స్థాపించారు అని చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా చాలా మందిని ఇబ్బంది పెట్టాయి. అయితే ఆయన 32వ ఏటనే అంతర్ధానం అయ్యారు, ఆయనకు సంబంధం లేదు అని. మరి శాస్త్రంలో మనం చదువుకున్నది శంకర పీఠాల్లో ఆయన 11వ పీఠాధిపతి విద్యారణ్య స్వామి. 11వ పీఠాధిపతి అయితే ముందు ఉన్నవాళ్ళు ఎవరు, స్థాపించింది ఎవరు అనేది నాలాంటి సామాన్యులు కూడా అడిగేటటువంటి ప్రశ్న వచ్చేసింది. ఒకసారి శాస్త్రం ఏం చెప్తోంది, మీరు ఎలా స్పందిస్తారు ఈ అంశానికి సంబంధించి? ముందుగా జియర్ స్వామి, జియరు అంటే వైష్ణవ పీఠాధిపతి అని, వైష్ణవ మతాధిపతి, వాళ్ళని జియర్లు అని అంటాం మనం. జియర్లు ఈయన ఒక్కడే జియర్ కాదు. తిరుపతిలో ఇప్పుడు అక్కడ జియర్ స్వామిలు పెద్ద జియర్లు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఈయనకేం ప్రవేశం లేదు. వెంకటేశ్వర స్వామికి అర్చన విధానము, మిగిలినటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం ఎలా ఏది జరగాలి అనేది అక్కడ ఉన్న జియర్లు వాళ్ళు నిర్ణయం చేస్తారు. అంతేగాని ఈయన ఎక్కడ ఈ తొంటి చెయ్యి ఏం అక్కడ ఉండదు. ఈయన కాదు అక్కడ చేసేది. నేను కూడా రాను తిరుపతికి ఆయన అని శపథం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి జియర్ స్వామి. రాను కాదు, ఆయన రావటానికి వీల్లేదని గెంటేశారు ఆ రోజున. ఆ 1000 కాళ్ళ మండపం ఏదో ఉంది కదా, దాని యొక్క కొలగొట్టేటువంటి విషయంలో ఈయన ఏదో కొంచెం అక్కడ ఇది చేశాడు అని, ఆ తర్వాత ఆయన్ని రానివ్వద్దని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నారు అని ఏదో అక్కడ అప్పుడు గొడవ అయింది. సరే, దాన్ని వదిలిపెట్టేస్తే మనం ముందుగా చూడవలసినది జియర్ స్వామి చాలా పెద్దవాడు. అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వైష్ణవ మతాధిపతులు, ఈ అధిపతుల్లో జియర్ స్వామి చాలా పెద్దవాడు. ఇంకొకళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందుకని జియర్ స్వామి మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ముందు ఆయనకి నమస్కారం చేద్దాం, పెద్ద ఆయన. తప్పకుండా. అయితే ఏమంటే వైష్ణవంలో ఒక ప్రిన్సిపల్ ఒకటి ఉంది. రామానుజుడు వైష్ణవాన్ని ఆయన ఆ విశిష్టాద్వైతము అని చెప్పినప్పుడే ఆయన ఒక ప్రిన్సిపల్ చెప్పాడు. ఏమిటది? శంకరుడిని ఖండించాలి, ఇంకేం మాట్లాడడానికి లేదు. శంకరుడిని ఖండించాలి. శంకరుడు అన్నం తినమన్నాడు, తినటానికి వీల్లేదు. శంకరుడు ద్రోహి, అన్నం తినమన్నాడు. శంకరుడు నీళ్లు తాగమన్నాడు, నీళ్లు తాగటానికి వీల్లేదు. శంకరుడు ద్రోహి, తాగమన్నాడు. ఇది రామానుజాచార్యులు. అసలు వైష్ణవంలో ఉన్నటువంటిది మొట్టమొదటి ప్రిన్సిపల్ శంకరుడిని ఖండించడం. అద్వైతాన్ని ఖండించడం కూడా కాదు, శంకరుడిని ఖండించడం. ఆ తర్వాత అద్వైతాన్ని అసలు యాక్సెప్ట్ చేయరు. అది వాళ్ళకు ఉన్నటువంటి ప్రిన్సిపల్. నువ్వు శంకరుని ఖండించు, బాగానే ఉంది. మీవన్నీ గత కాలంలో రామానుజుడు కూడా అలా ఏం చేయలేదు. ఊరికే ఆయన ప్రిన్సిపల్గా పెట్టుకున్నాడు. కానీ వీళ్ళ యొక్క విష్ణు సహస్రానికి భాష్యం రాసింది ఎవరమ్మా? శంకరాచార్యుల వారేగా. విష్ణు సహస్రానికి శంకరాచార్యుల వారే భాష్యం రాశారు. అవి ఎక్కర్లేదు. మొన్న ఇప్పుడు రామానుజుడి యొక్క విగ్రహం హైదరాబాద్లో ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఎవరు చేశారు ఈ విగ్రహానికి? ఇందులో ఈ కరసేవ చేసినటువంటి వాళ్ళు, ఫైనాన్షియల్గా డొనేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కేవలం వైష్ణవులే చేశారా? మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదా? ఉన్నారండి స్మార్తులు. అయ్యే లేకుండా ఏటో జరిగిందమ్మా. ఎవరు లేకుండా నీ ఒక్కడితోనే ఏమన్నా ప్రోగ్రామ్ జరిగిందా? ఇప్పుడు కొంతమంది ఆయన కూడా శివలింగాల్ని ప్రతిష్ఠించారు కదా అని కొంతమంది అడుగుతారు కదా. మరి నువ్వు చేసావు కదా, నువ్వు అలా అనకూడదు కదా, మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఆ జియర్ స్వామిని చాలా ఘోరంగా కామెంట్ చేస్తున్నారు. ఓ జియర్ స్వామి, నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు అడుగుతున్నారు. నాకు చాలా బాధాకరంగా ఉంది.
ఆ మాటలు వినటానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. అటువంటి మాటలు మాట్లాడుతుంటే ఒక మఠాధిపతిని వాళ్ళు అలా మాట్లాడుతుంటే నేనేం చేయాలి? ఏం చేయగలను నేను? అసలు వాళ్ళు ఒక చోట ఎక్కడో మాట్లాడు శివుడిని తిడుతూ ఉన్నావా జీయరు? అసలు ఎవడయ్యా నేను పీఠాధిపతిగా చేసింది? నువ్వు మనిషివేనా? అని వాళ్ళు అడుగుతూ ఉంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నది చూడండి. ఒక మతాధిపతి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఆశ్రమానికి నేను వెళ్ళాను విజయవాడలో. నేను రాసినటువంటి విష్ణు సహస్రానికి ఆయన శ్రీముఖం పంపించమంటే మొట్టమొదటిలో పంపల. ఎందుకంటే రాసింది నేను కదా, వారు పంపల. ఆ శ్రీముఖం పంపకపోతే నేను శ్రీముఖం అంటే ఏంటండి? ఏమో శ్రీముఖం అంటే? వాళ్ళు ప్రిఫేస్ ఆహా, ఓకే. అలా అన్నాం, ఆశీస్సులు ఓకే. అలాగా. ఓకే. అంటే ఈ పుస్తకంలో ఇలా ఉన్నది, ఇలా ఉన్నది, ఇది బాగా రాశారు, ఇది బాగా రాయి అవి పంపడం జరుగుతుంది. పెద్దవాళ్ళకి పంపిస్తాం పుస్తకం రాసినప్పుడు. నాది మొత్తం 1400 పేజీలు విష్ణు సహస్రనామ భాష్యం. నేను వారికి పంపించాను. నేను ఎందుకంటే వైష్ణవ పీఠాధిపతి అయినే కదా, అందుకని పంపించాను. ఈ పంపించినటువంటి దాంట్లో ఆయన మొట్టమొదటిలో నాకు రిప్లై ఇవ్వాల, అలా పెట్టేశారు. ఓ నెల 15 రోజులు అయిన తర్వాత నేనే వెళ్ళాను మళ్ళీ ఆశ్రమానికి. ఆశ్రమంలో ఏదో కొద్దో గొప్ప నాకు తెలిసినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. ఇలా నాకు రాలేదు అని చెప్పాను. సరే అయితే ఇప్పుడు స్వామివారు పంపిస్తారు అన్నారు. వారు పంపించినటువంటిది కూడా ఏం లేదు. గతంలో భట్టర్ వారు రాశారు, ఇప్పుడు పార్థసారథి గారు రాశారు. భగవంతుడు వారిని ఆశీర్వదించుగాక అంటే ఆయన రాసిన 2 లైన్లు ఆయన రాసినటువంటిది. అదే ఒక వైష్ణవుడు కనుక రాస్తుంటే ఆయన చాలా బాగా స్పందించేవాడు. ఆ సంగతి నాకు తెలుసు. సరే ఏదో ఒకటి వదిలేస్తాం. అంటే నేను చెప్పేది ఏమంటే, ఇవాళ నేను కూడా నీకు విష్ణు సహస్రానికి భాష్యం రాశాను కదా, విష్ణుమూర్తి సెపరేటు అని మేము అంటం లేదు కదా. మరి నువ్వు సెపరేటు, శివుడు సెపరేటు అని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మీ వీడియోని నేను చూశాను. గతంలో కూడా ఒకసారి ఒక మీటింగులో, అంటే అది రామానుజుడి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నటువంటి సమయం అనుకుంటాను, ఆ పక్కన ఉన్నటువంటి ఎవరినో పిలిచి, ఏమో ఆచారి నువ్వు లేవుట, నేను లేనిట, ఎవరూ లేరట, అంతా మిథ్యట. అంటే శంకరుడు చెప్పిందంతే కదా, ఈ చరాచర జగత్ అంతా మిథ్య అన్నాడు. అంతా మిథ్య కాబట్టి ఏముందని బొంద ఇక్కడ? నువ్వేమన్నా శాశ్వతమా? ఎవరు శాశ్వతం ఇక్కడ? జేఆర్ స్వామి ఏమన్నా శాశ్వతంగా ఉంటాడా? వీళ్ళ తాత ఉన్నాడా? మరి ఈయన మాత్రం ఎంతకాలం ఉంటాడు? ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే శాశ్వతం కాదు కదా. ఆయన కూడా అవతారాన్ని చాలించాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు నేను ఎంత? కాబట్టి కొన్ని విషయాలు స్వామివారు, ఆయన చాలా పెద్దవాడు, ఆయనకి మళ్ళీ వినమ్రున్నాయి. నేను నమస్కారం చేసి మాట్లాడతాను. స్వామి, నువ్వు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొంచెం పరమత సహనము అనేది చూపించు, లేకపోతే మనకి ఇబ్బంది వస్తుంది. ఇవాళ రోజున హిందువుల మీద మిగిలిన వాళ్ళంతా కలిసి మూకుమ్మడిగా దండయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు వైష్ణవాలయాల్లో రథాలు తగలబెట్టారు. రథాలు తగలబెట్టినప్పుడు వైష్ణవులు ఒక్కడే వెళ్ళి దెబ్బలాడలేదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులంతా దెబ్బలాడారు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం మనకు ఉండాలి కదా. నీ ఒక్కడి వల్ల విష్ణుమూర్తి నుంచోడు, నా ఒక్కడి వల్ల ఈశ్వరుడి నుంచోడు. శివుడు విష్ణువు అనే పేరు మనం పెట్టుకున్నాం తప్పించి, పరమేశ్వర స్వరూపానికి శివుడు అని కానీ విష్ణుమూర్తి అని కానీ అలా ఏం పేరు లేదు. ఏకేశ్వరోపాసనం ఉన్నటువంటిది ఒక్కడే. నువ్వు మీ వాళ్ళందరికీ నారాయణుడే ఉన్నాడు అని చెప్పుకో, మేమేం కాదనలేదు. ఎందుకంటే మనకు వచ్చేటప్పటికి మనం ఉదయం పాటు శివాలయంలోకి వెళ్ళి కొబ్బరి చెక్కలు తింటాం, సాయంత్రం పాటు వైష్ణవాలయంలోకి వెళ్ళి వాళ్ళు పెట్టే అవి తింటాం. మనకి ఇద్దరు శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే అని చెప్తూ ఉన్నది మనకి ఉపనిషత్తు. మరి రెండు ఒకటేను అని చెప్తున్నాం. శివస్య హృదయం విష్ణువు, విష్ణువస్య హృదయం శివ అని మనం చెప్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు అతి తక్కువ స్థాయిలో నీ ముందు నీ పాదరేణు అంతా కూడా లేము మేము. మరి మేమే ఇలా అంటూ ఉన్నప్పుడు మాకన్నా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడివి నువ్వు. స్వామి, 10 మంది నీకు నమస్కారం పెట్టే స్థితిలోనే నువ్వు ఉండాలి, నువ్వు డిగ్రేడ్ కాకూడదు. అందుకే నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం పెట్టి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేది నువ్వు తీసుకురాక, నువ్వు ఇదే మాట కనుక చెప్పుంటే, ఏది శివుడు లేడు, విష్ణు ఒక్కడే ఉన్నాడు, అద్వైతం పనికిరాదు, ఇదే మాట నువ్వు చెప్పుంటే, నువ్వు రామానుజుడి యొక్క విగ్రహాన్ని
ఆవిష్కరణ చేస్తూ ఉన్నప్పుడు మోడీ వచ్చేవాడని విగ్రహావిష్కరణకి ఒక్కసారి ఆలోచించుకో. కేసీఆర్ అట్లాగే నీకు హెల్ప్ చేసేవాడు నువ్వు ఆ యాదగిరి గుట్టకు అందులో నువ్వు కాలు పెట్టడానికి. అది కాదు కదా, నువ్వు అలా చేయకూడదు కదా. నువ్వు అలా చేస్తే వచ్చేది ఏంటి? నువ్వు గతంలో 1-2 సార్లు స్వామి 1-2 సార్లు మనకి జరిగిన పరాభవం మనకి తెలుసు. ఎందుకు మళ్ళీ మనం కొనుక్కు తెచ్చుకోవటం? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. వైష్ణవంలో శంకరుని ఖండించడం అన్నారు. సరే, శంకరుడి యొక్క అద్వైతాన్ని నేను ఒప్పుకోమని మేము అడగట్లేదు కదా, మా బాధ ఏదో మేము పడతాం. ఇక ఇంకొక విషయం, విద్యారణ్యుడు పీఠాలు స్థాపించాడా లేకపోతే శంకరుడు స్థాపించాడా? నీకెందుకయ్యా ఈ మీమాంస? నువ్వేం చరిత్రకారుడివి కాదు. ఈ విషయం ఎవరు చెప్పాలి? చరిత్రకారులు చెప్పాలి, పరిశోధకులు చెప్పాలి. నువ్వు పరిశోధకుడివి కాదు, చరిత్రకారుడివి కాదు. మరి నువ్వేలా చెప్తావు? మండన మిశ్రుడిని అక్కడ ఓడించిన తర్వాత ఆ రోజున శంకర భగవత్పాదుల వారు మండన మిశ్రుడు సురేశ్వరాచార్యులు అనే పేరుతో ఇక్కడ ఈ శృంగేరి పీఠానికి అధిపతి అయ్యాడు అని చెప్తూ ఉన్నారు అక్కడ. మరి శృంగేరి పీఠం లేకపోతే ఆయన అధిపతి ఎట్లా అవుతాడు? 11వ పీఠాధిపతి విద్యారణ్య స్వామి కదా అని కదా. మరి ఆయన విద్యారణ్య స్వామి స్థాపించారు అంటారు. అది అసలు మాట్లాడే దాంట్లో కొంచెం ఉన్నా అటు ఇటు ఉండాలి కదా. ఆయన పోని ఒకవేళ నీ లెక్క ప్రకారమే స్థాపించాడు. స్థాపిస్తే నీకేమి నష్టం? అసలు ఇప్పుడు నీకేమి సంబంధించినటువంటి ఇది కాదు కదా అది. మరి ఎందుకు దాన్ని అనవసరంగా కెరుక్కోవటం? 32వ ఏటనే ఆయన అంతర్ధానం అయిపోయారు. ఓకే, 32వ ఏటనే అంతర్ధానం అయ్యాడు. అంటే నువ్వు చెప్పేది ఏమిటి? ఆయన మళ్ళీ తిరిగి రాలేదు అని. తిరిగి రాలేదు, స్థాపించాలి అంటే ఆయన అప్పటికే ఉన్నటువంటి పీఠాన్ని ఆ సురేశ్వరాచార్యుని మండన మిశ్రుడిని ఓడించి నువ్వు ఆ పీఠానికి అధిపతిగా ఉండాలి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి పంపించాడు. దానికోసం తిరిగి రావటం ఎందుకు? ఈ విషయం అందరికీ తెలుసు, శంకర విజయంలో ఉంది. అయితే శంకర విజయంలో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి అని 2-3 పుస్తకాల్లో తేడాలు కనిపిస్తున్నాయి అన్నమాట నిజమే. ఆ తేడాలు కనిపిస్తుంటే ఆ తేడాలు ఏమున్నాయో మేము చూసుకుంటాం. నీకెందుకయ్యా బాబు లేనిపోయినటువంటివన్నీ? నువ్వు కాదు కదా కరెక్ట్ చేసేది. ఇప్పుడు మేము కనుక గట్టిగా పట్టుకొని మాట్లాడితే రామానుజుడి దగ్గర కానీ లేకపోతే వైష్ణవంలో కానీ లొసుగులు మేము వెతికి మాట్లాడలేమా? దానివల్ల ఉపయోగం ఏమిటి? తోనపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేను ఒకటంటి, అంతే కదా జరిగేది. మరి దానివల్ల ఏంటి ఉపయోగం? నువ్వు నేను కొట్టుకుంటే ఏదో పొట్టలో పాము అని చెప్పేసి గతంలో ఒక కథ ఉంది. చివరికి 2 తలకాయలు పగలగొట్టుకుని చచ్చిపోయినాయి. అటువంటి స్థితిని నువ్వు తీసుకొస్తావు తప్పించి నువ్వు ఎంతకన్నా ఏ మంచి పని చేయటల్లా. దేశంలో ధర్మాన్ని ఉద్ధరించాలి అనేటువంటి విషయంతో అందరూ కూడా పాటుపడుతూ ఉంటే మరి నీకు ఇదేం మాయరోగం అయ్యా బాబు? వస్తాయి ఇట్లాంటి పిచ్చి పనులు చేయటం ఏంటయ్యా? ఎందుకు ఇలాంటి పనులు చేయటం? అందుకని స్వామి ఆ జియర్ స్వామికి మనం వినమ్రతో, అత్యంతమైనటువంటి వినమ్రతో నమస్కారం చేస్తున్నాం. స్వామి ఇటువంటి పిచ్చి వ్యాఖ్యానికి ఎప్పుడు చేయొద్దు. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా ఇది శివలింగం ఉన్న ఇల్లు శ్మశానంతో సమానం అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎంతవరకు సమంజసం? అక్కడది ఏమిటి అంటే శివుడు శ్మశానవాసి. శ్మశానవాసి అంటే ఎవరైనా సరే శ్మశానానికి చేరవలసిందే. రాజు కానీ పేద కానీ ఎవరైనా సరే మరణానంతరం అక్కడికి చేరవలసిందే, అంత తప్పించి ఇంకేం లేదు. అందుకని ఈ శ్మశానం అనేది పరమ శాంతంగా ఉంటుంది అని వేదాంతులు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. స్వామి అన్యదా భావించబోతే నువ్వు నేను కూడా అక్కడికే చేరతాం. శివుడు ఉన్న ఇల్లు శ్మశానం కాదు. రేపు పొద్దున్న నువ్వు మరణానంతరం నువ్వు చేరేది కూడా శ్మశానం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవడైనా అక్కడికే పోతాడు. మరి దానికోసం శివుడు ఉన్నటువంటి ఇల్లు శ్మశానం, శ్మశానంలో శివుడు ఉంటాడు అనే దానికి రివర్స్లో నువ్వు అర్థం చెప్పి నువ్వేదో నేను గొప్ప పని చేశాను, వీళ్ళందరికీ ఏదో నువ్వు పక్కదారి పట్టి, ఎవరిని పక్కదారి పట్టిస్తావు స్వామి? అన్నీ తెలిసినటువంటి వాడివి, అందరికీ చెప్పదగినటువంటి వాడివి. మరి రామానుజుడు ఆ విగ్రహాన్ని ఎంత 100 అడుగులా 150 అడుగులా అంత పెద్ద విగ్రహాన్ని నువ్వు పెట్టించినటువంటి మహానుభావుడివి. రామానుజుడేం తక్కువవాడు కాదు, చాలా గొప్పవాడు. తిరుమతాచార్యుల్ని మేము ముగ్గురిని గౌరవిస్తాము. తిరుమతాచార్యుల్ని గౌరవిస్తున్నాం మనం. భక్తి తత్వము అని చెప్పి మధ్వాచార్యుల్ని మనం మెచ్చుకుంటున్నాం.
మరి అలాంటప్పుడు నీకు ఇదేం పని అయ్యా బాబు, నువ్వు చేయవలసింది కాదు కదా. మేము ఏదైనా తప్పు చేస్తే అరే నాయన మీరు తప్పు చేస్తున్నారు అని నువ్వు మాకు చెప్పవలసినటువంటిది. ఇంకొక విషయం తెలుసా, ఒక 27, 25, 30 సంవత్సరాల క్రితం విష్ణు సహస్రం 1,00,000 మందితో పారాయణ చేయించారు ఒకసారి. అంటే ప్రాబ్లం అప్పుడు మీరెవరు పుట్టుండకపోవచ్చు. విష్ణు సహస్రాన్ని విజయవాడలో ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్లో పారాయణ చేయించారు. 1,00,000 మందితో పారాయణ చేయించారు. అప్పుడు ఊళ్ళ నుంచి వచ్చారు. అప్పుడు నీకు వాలంటీర్లు గారు నుంచున్నది ఎవరయ్యా? మేమేగా. మా కాలేజీలో పిల్లల్నేగా మేము తీసుకొచ్చింది నీకు పారాయణ కూర్చోబెట్టడానికి. వాళ్ళందరినీ తీసుకొచ్చి నీకు వాలంటీర్ వర్క్ చేసిందంతా మేమే. మరి అటువంటప్పుడు నీకు మేము ఇంత పని చేస్తున్నప్పుడు ఈ రోజున కూడా విష్ణు సహస్రం పారాయణ చేస్తున్నారు అంటే ఆ పారాయణ సంఘాలు మా వాళ్ళేనయ్యా బాబు, ఎక్కువ ఉన్నది అంతా మీ వైష్ణవులు కాదు అక్కడ. మీరు మర్చిపోకున్నటువంటి విషయాలు అవి. మరి మనం అలా చేస్తున్నప్పుడు నువ్వు ఈ రకంగా ఇలా చేయటం అనేది ఏమాత్రం పద్ధతిగా ఉందో ఒక్కసారి ఆలోచించుకో. ఇంకో రకంగా చెప్పాలంటే బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటాం, అంతగానే ఇంకేమనం. ఎందుకంటే నువ్వు పెద్దవాడివి, నీకు నమస్కారం చేస్తాం, నిన్నేమి నోరు తెరిచి ఒక మాట అనలేము, పెద్దవాడివి కదా. కాబట్టి నీకు నువ్వే కొంచెం సమన్వయంతో నువ్వు ఇది చేసుకుని తమాయించుకుని ఏం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడట్లేదు, ఏం మాట్లాడాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని అది నువ్వు మాట్లాడితే బాగుంటుంది. అలాగే మీరు విశేషంగా అమ్మవారి ఆరాధనలో ఉన్నారు. అమ్మవారిని కూడా ఆయన ఏం వదిలిపెట్టలేదేమో అని అనిపిస్తుంది. అమ్మవారిని ఒక మోడర్న్ లేడీ అని అభివర్ణించడం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఆయన నోటికి ఏదొస్తే ఆయన మాట్లాడతాడమ్మా. అమ్మవారిని మోడర్న్ లేడీ అని అంటే ఇప్పుడు మా వాళ్ళు కనుక ఆ మాట విన్నానంటే వాళ్ళ చెప్పులు చేత్తో తీసుకు బయలుదేరుతారు. అప్పుడు నేనేం చేయను. నువ్వంటే నాకు బోల్నంత గౌరవం. వాళ్ళేమో ఈ పని చేస్తానంటారు. నన్నేం చేయమన్నా స్వామి? నేను వాళ్ళని ఎంకరేజ్ చేయలేను కదా, నీ మీదకి యుద్ధానికి నేను పంపలేను కదా. మరి అటువంటివి ఎందుకు చేయటం? అమ్మవారు అంటే మీరు మహాలక్ష్మిని కూడా అమ్మవారు కానీ మేము చెప్తున్నాం కదా. సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తులో ఆ లక్ష్మీదేవి ఆవిడే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అని మేము చెప్తున్నాం కదా. మరి ఆవిడే పరమేశ్వరి అమ్మవారు అని చెప్పేసి మేము పూజ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆవిడ మోడర్న్ లేడీనా? అసలు అమ్మవారు ఆవిడ ఎవరైనా అమ్మవారిని పట్టుకుని నీ తల్లిని పట్టుకుని నువ్వు అదైనా మాట్లాడాల్సిన మాట. ఒక్కసారి కొంచెం తమాయించుకొని పరిస్థితులను బట్టి మాట్లాడటం అనేది జనాన్ని ఊరికే రెచ్చగొట్టేసి వాళ్ళు ఏదో ఒక మాట అనేటట్లుగా అలా చేయటం అనేది అది పద్ధతి కాదు. ఇందులో జిఆర్ స్వామిని ఏదో ఒక మాట అనాలి అనేటటువంటి ఉద్దేశం నాకు లేదు. జిఆర్ స్వామి అంటే నాకు చాలా గౌరవం. ఆయన పాదాలకి నేను నమస్కారం చేస్తాను. ఆయనకి నా ఇదేమిటి అంటే స్వామి 10 మందితోనూ నువ్వు ఒక మాట అనిపించుకునేటటువంటి స్టేజ్లోకి వెళ్ళొద్దు. నీ మతాన్ని నీది ఏమైనా హిందూ మతమేగా, నువ్వు హిందువుడివే కదా. కాబట్టి నువ్వు హిందువుడిగా పుట్టి హిందూ మతాన్ని నువ్వు చులకన చేసుకోవద్దు. నీకు ఇష్టం లేదు మాట్లాడకుండా ఊరుకో. ఆయన చాలా సోషల్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, నాకు తెలుసు. ఆ రోజున చుండూరులో జరిగినటువంటి ఆ మారణకాండలో కూడా అక్కడికి వెళ్ళి ఈయన ఇది చేశారు, ఇది నిరాహార దీక్ష కూడా చేశారు. నాకు తెలుసు, చాలా గొప్పవాడు. కానీ మరి ఇటువంటి లక్షణాలు ఎందుకు వచ్చాయో మనకు తెలియదు. అందుకే మళ్ళీ స్వామి ఇటువంటి పొరపాట్లు మళ్ళీ చేయవద్దు అని మనం వినమ్రున్నై మనం ప్రార్థిద్దాం. ఖచ్చితంగా.